దేవి మాట్లాడుతున్నాను. జై దుర్గా మాతాకి జై. కమిటీ మెంబర్స్కి నమస్కారము, ఇక్కడున్న భక్తులకు నమస్కారము. ఈ నవరాత్రుల్లో సందర్భంగా ఈరోజు యాలంపాటలో 8,000కు చీర గెలుచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. జై దుర్గామాతకి జై. సంవత్సరం అందరూ ఆనందంతో చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కుప్పాల గణేష్ కుమార్. మేము రాఘవేంద్ర నగర్ వాసులం. ఈసారి మొదటిసారిగా 2025లో మా వీధిలో దుర్గామాత దసరా సందర్భంగా దేవి నవరాత్రులు చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఇక్కడ 11 రోజులు అన్ని అమ్మవారికి అన్ని పూజలు అన్నీ చేశాము. ఇదే కాకుండా మేము ఒకరోజు చాలా విజయవంతంగా అన్నీ జరిగాయి. ఇదే విధంగా మేము చండీ హోమం జరగడం జరిగింది. మనకు అన్నదానం పెట్టాము. అన్నదానం కూడా దగ్గర 800 మంది దాకా వచ్చారు. అందరూ వచ్చి అన్నం భోంచేసి వెళ్ళారు. ఇదే విధంగా మేము ప్రతిసారి అదే కాకుండా మా ఏరియాలో సహకరించిన ఆంటీ వాళ్ళందరికీ, అంకుల్ వాళ్ళు కానీ, చిన్న పిల్లల కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కరూ మాకు పేరు పేరున సహాయం చేశారు, సపోర్ట్ చేశారు. అందరిది ఇది ఒక్కరితో కాకుండా అందరూ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ ఎలా అన్నీ ఎలా మంచిగా చేయాలని చెప్పి చూసి అంత మెరుగైన విధంగా చేశారు. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం అందరి సహకారాలతో ఇలా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు గణేష్. ఈ నవరాత్రులలో 11 రోజులు మేము భక్తితో ప్రతి ఒక్కరూ సహకారం, రాఘవేంద్ర నగర్ అయితే ఏమి, పక్క నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమి, ఎవరైతేనేమి అందరూ ఎవరైతే కానీ అందరూ వచ్చేసి భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు చేసి ఇక్కడ మేము పెట్టినందుకు మాకు, అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగనే ప్రతి ఒక్కరూ సహకరించారు. పేరు పేరున ఒక్కరు అని చెప్పడానికి ఉండదు. ఇక్కడ అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ సంతోషంగా ప్రతిరోజు సాయంకాలం జరిగే కార్యక్రమాలు అయితేనేమి, ఉదయం జరిగే పూజలు అయితేనేమి, అయ్యవారు కానీ అన్ని హోమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగినాయి. ఇంకా అదే కాకుండా ఒకరోజు అన్నదానం జరిగింది. ఇంకా అమ్మ తల్లి దీవెన ఉంటే ఇలాగనే ప్రతి సంవత్సరం చేసుకుంటూ అన్నదానానికి ప్రతి సంవత్సరము అన్నదానం చేసేదానికి మేము ముందుంటాము. అలాగనే మా కాలనీ వాసులు, రాఘవేంద్ర నగర్కి సంబంధించిన కాలనీ వాసులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని మాతో చెప్పారు. మేము అదే మాట మీకు చెప్తున్నాము. సో ఇది ఒకరి మాట కాదు, ఇక్కడ ఉన్న రాఘవేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రజలందరి బాధ్యత. నాకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ సారి అయితే పెట్టాము, విజయవంతంగా జరుపుకున్నాము. అలాగనే ప్రతి సంవత్సరము కూడా జరుపుకోవాలని, ఆ తల్లి దీవెనిస్తే ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము.